అక్టోబర్ 25వ తారీఖు పవిత్రమైన కార్తీక మాసంలో శ్రీమతి లతాదత్త గారి ఆధ్వర్యంలో గానగాపురం యాత్ర. వివరాల కొరకు సంప్రదించండి. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, అలాగే లలిత ఉపాసకులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, వాస్తుకు సంబంధించి ఎన్నో విషయాలు మీరు తెలియజేస్తూ ఉంటారు. అయితే నేను విన్నటువంటి ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. చాలామంది భార్యాభర్తల ఇంట్లో గొడవలు పడుతూ ఉన్నట్లయితే కనుక వాళ్ళ ఇంట్లో రాధాకృష్ణుల ఫోటో కావచ్చు, విగ్రహం కావచ్చు పెట్టుకుంటే మంచిది, గొడవలు అనేవి తగ్గుతాయి అని నేను విన్నాను. అది నిజమే అంటారా? ఒకవేళ అది నిజం అంటే కనుక రాధాకృష్ణుల విగ్రహాలు, ఫొటోస్ ఇంట్లో ఏ రూమ్లో పెట్టుకుంటే మంచిది? బెడ్రూమ్లోనా, హాల్లోనా? ప్రేమకి ప్రతీకగా రాధాకృష్ణుల్ని మనం కొలుస్తాం కాబట్టి ఆ రకంగా పెట్టుకుంటుంటారు. అదేం తప్పేం కాదు. కాకపోతే ఏంటంటే మనం పెట్టుకునే ముందు అసలు రాధాకృష్ణుల గురించి తెలుసుకోవాలి. ఆ తత్వం గురించి, ఆ తత్వం గురించి కంప్లీట్గా కృష్ణతత్వం ఏంటి, రాధాతత్వం ఏంటి, ఎక్కడా కూడా ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా కేవలం ప్రేమనే చూపించుకుంటూ వచ్చింది ఆవిడ. ఆ తత్వాన్ని మనం తెలుసుకొని ఆ తత్వాన్ని ఆకలింపజేసుకోవాలి. ఇంకోటి, రాధాకృష్ణుల ఫోటో ఎప్పుడూ కూడా మీరు వాయువ్యానికి ఉత్తరానికి మధ్యలో పెట్టండి. అది అట్రాక్షన్ జోన్స్ అంటాం. అయితే ఇంట్లో మరీ చిన్న బాగా అప్పుడే ఇప్పుడు కొంతమంది పిల్లలు ఉంటారు 15-14 ఏళ్ళ వయసులో ఆడపిల్లలు. అలాంటి పిల్లలు ఉన్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఆ ఇంట్లో కనుక వాయువ్యంలో బాత్రూమ్ ఉండి ఈ రాధాకృష్ణులు, లేకపోతే రాధాకృష్ణుల ఫోటో వల్ల పెద్ద ఎఫెక్ట్, నెగిటివ్ ఎఫెక్ట్ రాదు. కానీ కొంతమంది తెలియక తెల్ల గుర్రాల బొమ్మలు పెడతారు ఉత్తర వాయువ్యంలో. తెల్ల గుర్రాలు పెడితే ఏమవుతుందంటే అది కోరికల్ని పెంచేటువంటి స్థానంగా అవుతుంది. మనం గృహంలో ఒక వస్తువు ఒక దగ్గర పెట్టినప్పుడు చాలా మంది ఏంటంటే ఏదైనా ఒక వస్తువు పెట్టినప్పుడు ఏమంటే అది ఇటు చూస్తుందంట, చూడడం కాదు, యాక్చువల్గా అది పర్టికులర్గా అది ఎనర్జైజ్ చేస్తుంది ఆ యొక్క దిశని. ఆ రకంగా రాధాకృష్ణుల ఫోటో ఇద్దరి మధ్యన అట్రాక్షన్ లేదు. కొంతమంది చూడండి, భార్యాభర్తలకి పెళ్లి, ఆడకి స్త్రీ పురుషుడికి పెళ్లి చేసిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యన సరైనటువంటి అవగాహన కానీ వాళ్ళ అట్రాక్షన్ కానీ సరిగా ఉండరు. అలాంటప్పుడు మనకి శాస్త్రంలో అది అట్రాక్షన్ ఇచ్చేటువంటి స్థానం ఏది అంటే ఉత్తరానికి వాయువ్యానికి మధ్య స్థానం ఉత్తర వాయువ్యం అని చెప్పారు. అయితే దాన్ని మీరు పర్ఫెక్ట్గా ప్లాన్ గీసి చక్రం ఎన్ని డిగ్రీలు తిరిగింది తీసి చూసుకోవాలి. అంతేగాని రఫ్గా మీరు ఇది ఉత్తర వాయువ్యం అనుకుంటే, మీకు ఉదాహరణకి టిల్ట్ అయింది అనుకోండి ఇల్లు, అది ఒక్కోసారి వెనక్కి వెళ్ళిపోతుంది, లేకపోతే అటే వెళ్ళిపోతుంది, ఉత్తరం వైపు వెళ్ళిపోతుంది. అది చూసుకోకుండా పెట్టడం వల్ల దానికి ఎటువంటి ఫలితం ఉండదు. ఎగ్జాక్ట్లీ. అలాగే ఇప్పుడు గుర్రం బొమ్మలు ఇందాక అనుకున్నాం మనం, అది వాయువ్యంలో పెట్టచ్చు కావాలంటే, ఎక్కడ వాయువ్యం ఉందో కరెక్ట్ తెలుసుకొని. అలాగా మనం ఎప్పుడైనా వాస్తు చూసేటప్పుడు ఏదో రఫ్గా వచ్చేసి ఇక్కడ ఇది ఆగ్నేయం కదా అనుకుంటే కాదు. నీట్గా ప్లాన్ గీసుకోవాలి, శక్తి చక్రాన్ని అప్లై చేసుకోవాలి, బ్రహ్మస్థానం నుంచి ఏ డివిజన్స్ అంటే 16 జోన్లు ఎక్కడెక్కడ డివైడ్ అయ్యాయో చూసుకోవాలి. దాని పరంగా మనం ఇంట్లో ఏదైనా మార్పులు చేసుకున్నామంటే ఖచ్చితంగా మంచి మార్పు వస్తుంది వారికి. గుర్రపు బొమ్మలే కాకుండా చాలా మంది ఇళ్లలో మనం చూస్తూ ఉంటాం, వినాయక విగ్రహాలు పెట్టుకుంటారు, దాంతోపాటు రాముడి విగ్రహాలు, లేదంటే రామ పట్టాభిషేకం విగ్రహాలు, ఫోటోలు అలాంటివి పెట్టుకుంటూ ఉంటారు. అలాగే కామధేను అంటే ఆవు, చిన్న లేగదూడ, ఇలాంటివన్నీ కూడా అసలు ఏ ప్లేసెస్లో పెట్టుకోవచ్చు అంటారు వాస్తు ప్రకారం? మంచి ప్రశ్న వేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ రాముడు పట్టాభిషేకం బొమ్మ చాలా పవర్ఫుల్ అండి. అది ఎలా అంటే మొత్తం పరివారం ఉన్నటువంటి అందరు దేవతలు ఉంటారు ఉన్నట్టు ఉంటుంది కనుక మీరు తూర్పు భాగం మొత్తం మీ ఇంటికి ఈస్ట్ ఉంటుంది కదా, అంటే సూర్యుడు ఉదయించే స్థానంలో ఈస్ట్ వాళ్ళకి లోపల వైపు ఎగ్జాక్ట్లీ ఈస్ట్ సెంటర్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడ కనుక రాముడు పట్టాభిషేకం బొమ్మ పెడుతూ ఆ బ్యాక్గ్రౌండ్ అంతా గ్రీన్ ఉండాలి, వాళ్ళంతా కూడా ఉంటే కనుక అప్పుడు ఏమవుతుందంటే అది కమ్యూనికేషన్ ప్లేస్ అంటారు. పూర్వశతు సభాగారం చెప్పడం జరిగింది శాస్త్రంలో. కాబట్టి అక్కడ సహజంగా ఏంటి సిట్టింగ్ ఏరియా చేసి కూర్చోండి, అక్కడ ఏదైనా కూర్చునేటువంటి ప్రదేశం ఏర్పాటు చేసుకోండి అని చెప్పారు వాస్తులో. అలా ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళకి ఉండేటువంటి మిస్కమ్యూనికేషన్స్ తగ్గుతాయి చాలా మటుకు. ఇప్పుడు చూడండి, చాలా మంది ఇళ్లలో మా అబ్బాయి మా మాట వినడు, అమ్మాయి మాట విందో అని బాధపడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఇది కనుక చేసుకుంటే తల్లిదండ్రుల మాటలు పిల్లలు వినడము, పిల్లల మాటలు అంటే పిల్లలు చేసేటువంటి తల్లిదండ్రులకు అర్థం అవ్వడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అది పాటించాలి. అలాగే కొంతమంది మార్కెటింగ్ రంగాల్లో ఉంటారు, అయ్యో మార్కెటింగ్ సరిగ్గా చేయలేకపోతున్నాం, ఏదైనా ఆఫీస్లో కూడా ఇప్పుడు మార్కెటింగ్ టీమ్ సరిగ్గా లేదనుకోండి, కమ్యూనికేషన్ అందరికీ కావాలి అంటే తూర్పుకి ఆగ్నేయానికి మధ్యలో తూర్పు ఆగ్నేయం అంటారు. అక్కడ కనుక మీరు ర్యాబిట్స్ బొమ్మలు కనుక పెట్టినట్లయితే ఈ మార్కెటింగ్ ఇవి బాగా పెరుగుతాయి. అలాగే ఇంట్లో ఇప్పుడు మెడిసిన్స్ పెట్టుకుంటాం కదా, మెడిసిన్స్ అనేవి ఉత్తర ఈశాన్యము అంటారు. అంటే ఈశాన్యానికి ఉత్తరానికి మధ్య భాగంలో ఉత్తర ఈశాన్యం హృదయే ఔషధాత్ కార్యేతో అని ఉంది శ్లోకం, దానికి ప్రామాణికం. అక్కడ కనుక మీరు మెడిసిన్స్ పెట్టుకున్నట్టయితే హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయి,
హెల్దీగా ఉంటారు ఇంట్లో వాళ్ళు. అలా హెల్త్కి, వెల్త్కి, కమ్యూనికేషన్స్కి, అలాగే మానసిక స్ట్రెస్లు ఉన్నాయి. అప్పుడు కూడా వాయుం పాడైంది అనుకో మానసిక స్ట్రెస్లు వస్తూ ఉంటాయి. వాయుంలో కొంతమంది ఇందాక నేను చెప్పినట్టుగా వాష్రూమ్స్ అవి పెట్టుకుంటే చిన్న వయసులోనే అట్రాక్షన్స్ గురవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వాస్తు విషయంలో ఇన్ని ఉంటాయి అన్నమాట. అంటే ఖచ్చితంగా ఉంటాయి. ఏ చిన్న తప్పిదం జరిగినప్పటికీ కూడా అది లైఫ్లో చాలా చాలా పెద్ద ఎఫెక్ట్ చాలా అయితే ప్రభావం చూపిస్తూ ఉంటుంది. చూపిస్తుంది. కొంతమంది అంటూ ఉంటారు గురుగారు, వాస్తు ప్రకారం లేకపోతే కనుక ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళకి లేదా ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ పర్సన్స్కి కూడా అంటే వాళ్ళ ప్రాణాల మీదకి తెస్తుంది అంటారు. అది నిజమే అంటే అది అంటారా? తీవ్రమైన దోషాలు అవి. అది ఎలాంటి చాలా, నైరుతి బాగా పెరిగింది, మ్మ్. లేకపోతే వాయుం బాగా పెరిగింది అంటే దక్షిణ నైరుతి కానీ పడమర నైరుతి కానీ బాగా పెరిగితే, నైరుతి రాహు స్థానం అంటారు. మ్మ్. రాహు ప్రభావం ఎక్కువైనప్పుడు ఏమైపోతుంది అంటే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా పెరుగుతుంది. ఇంట్లో మనకి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ వస్తుంది అంటే ఇంట్లో వాళ్ళకి ఏదో ఒక ఇబ్బంది. అక్కడ ఏమైపోతుంది అంటే రాహు ప్రభావం పెరిగినప్పుడు, నైరుతి పెరిగినప్పుడు పితృదేవత అనుగ్రహం తగ్గిపోతుంది. అవును. మన వంశాన్ని అభివృద్ధి చేయడానికి పితృదేవతల అనుగ్రహం మనకు కావాలి. కావాలి. అలా ఎప్పుడైతే అది పెరిగిందో మ్మ్. అది ఆటోమేటిక్గా వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళ మీదో లేకపోతే అంటే ఎవరికైతే ఆయుష్ తక్కువగా ఉందో వాళ్ళ మీద 100% దాని ప్రభావం చూపిస్తుంది. గురుగారు, మరి పెద్దవాళ్ళకి అంటే వాస్తుకి సంబంధించి తీవ్రమైన దోషం ఉన్నప్పుడు కనుక ఎఫెక్ట్ అవుతుంది అని అంటున్నారు. అవును. పిల్లల పైన కూడా అది ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారా? అంటే ఇక్కడ ఒకటేంటంటేనమ్మా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఆ పిల్లవాడి జాతకంలో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, ఆ ఇంట్లో ఉత్తర ఈశాన్యము లేదా వాయువ్య దోషము ఉంది. అప్పుడు ఎవరికైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళకి ఎక్కువ కనెక్ట్ అవుతుంది. అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు అందరూ కలిసి ఒక ఎక్కడో వర్షంలో ఎక్కడికో వెళ్ళారు. అందులో వీక్గా ఉండే వాళ్ళకి కొంచెం వర్షంలో తొందరగా తడిచినా ఎఫెక్ట్ అవుతుంది. తొందరగా వాళ్ళకి కోల్డ్ కాఫ్ వస్తుంది చూసారా. వాళ్ళకి ఎందుకు వస్తుందంటే వాళ్ళ బాడీ ఇమ్యూనిటీ లేదు. ఇమ్యూనిటీ సరిగ్గా లేదు. అది ఎలాగో వాళ్ళ పర్సనల్ చార్ట్స్లో ఎవరికైతే హెల్త్ ఇష్యూ వచ్చిందో, హెల్త్ ప్రాబ్లం ఉంటే ఆ ఇంట్లో వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. లేదా హెల్త్ దోషం ఇచ్చే దగ్గర వీళ్ళు పడుకుంటున్నారు. ఉదాహరణకి అంటే ఎలాగా పడమర నైరుతిలో పడుకుంటున్నారు, పడమర వాయువ్యంలో పడుకుంటున్నారు, పడమర నైరుతి కాదు, పడమర వాయువ్యంలో పడుకుంటున్నారు. పడమర వాయువ్యంలో పడుకుంటున్నప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకి ఇబ్బంది అనేటువంటిది వస్తూ ఉంటుంది. అట్లా హెల్త్ అదే డిప్రెషన్ జోన్ కదా, చిన్న విషయాలకి వాళ్ళ మనసు మీద తీసుకోవడం, అది దాని మీద అది మైండ్ మీద పడడం, అది హెల్త్కి దారి తీయడం అలా జరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళ జన్మ జాతకాలు ఉదాహరణకి యాక్సిడెంట్ యోగం ఉంది ఒక వ్యక్తికి బాగా, వాడు వెళ్ళి నైరుతి పెరిగినటువంటి ఇంట్లో వెళ్ళి పడుకుంటున్నాడు. అప్పుడు ఏమవుతుంది, అది యాక్సిడెంట్ ప్రోన్ అతనికి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. మరి లేదండి కానీ అలాంటి దోషం ఉన్న దగ్గర నిద్రపోతున్నప్పుడు చిన్న చిన్నవి జరుగుతాయి. ఏదో కారు ఏదో గీసుకుపోవడం, ఏదో జస్ట్ కింద పడ్డానండి అంటుంటారు. అంటే వాళ్ళకి ఏ యోగం ఉంది, వాళ్ళు దానికి తగ్గట్టుగా నెగటివ్ ట్రిగర్ చేసేలాగుందా, ఇల్లు పాజిటివ్ ట్రిగర్ చేసేలాగుందా అనేటువంటిది మనం చూసుకోవాలి. అంటే జాతకంతో పాటు వాస్తులో కూడా రెండు సేమ్ గా ఉంటే కనుక పెద్ద జాతకం బాగుంది మీకు 75 to 80% మీకు అన్ని బాగానే ఉంటాయి. వాస్తు కూడా బాగుంది, ఇంకో 20% అడిషనల్ యాడ్ అవుతుంది. ఇప్పుడు వాస్తు బాగాలేదు అనుకోండి, 20% పోయినట్టే. రెండు అంటే రెండు పోయినట్టే. కాబట్టి వాస్తుకున్న గొప్ప లక్షణం ఏంటంటే మనం దాన్ని సెట్ చేసుకుని ఉంటుంది, మన చేతుల్లో ఉంటుంది. ఇది మన చేతుల్లో ఉండదు. ఇది ఏంటంటే ఇది కూడా ఉంటుంది, ఎట్లాగా దానాలు ఇచ్చుకుంటూ అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ ఆ రకంగా మనం మార్చుకోవచ్చు. చాలా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, వాస్తుకు సంబంధించి ఎన్నో మంచి విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం. చిన్న చిన్న విషయాలే, చిన్న చిన్న పొరపాట్లే అని మనం వదిలేస్తే కనుక అవి చాలా పెద్ద సమస్యలకు ఫ్యూచర్లో దారి తీసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయంలో తప్పకుండా జాగ్రత్త వహించాలి. ముందుగానే మనం చిన్న చిన్న పరిహారాలు పాటించినట్లయితే కనుక లైఫ్లో హ్యాపీగా సాగిపోవచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.